హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, కొన్ని రోజుల కిందట జియో కొత్తగా ప్రవేశపెట్టబడిన జియో 30 డే ఫ్రీ ట్రయల్ ఆఫర్ గురించి అయితే మీరు అందరూ వినే ఉంటారు. ఈ ప్లాన్ డీటెయిల్స్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది యూట్యూబర్స్ ఈ ప్లాన్ సూపర్ బంపర్ మైండ్ బ్లోయింగ్ అని అయితే పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. నిజంగా ఈ ప్లాన్స్ అదిరిపోయాయా, ఉన్నట్టుండి ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ ప్రొవైడర్ నుంచి జియోకి చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందా, ఈ జియో ఫైబర్ 30 డే ఫ్రీ ట్రయల్ ఆఫర్ని ఎలాగ బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎటువంటి ప్లాన్స్ అయితే మనకు సూటబుల్ అవుతాయి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? హే ఫోక్స్, నా పేరు బాలు. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ బాలుసానా. ఈ జియో ప్లాన్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ముందుగా మనం జియో వెబ్సైట్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. జియో.com అని మీరు టైప్ చేసినట్లయితే ఇది జియో వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు జియో ఫైబర్ ఫ్రీ 30 డే ట్రయల్ ఆఫర్ అని చెప్పి, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ వీ టేక్ ఇట్ బ్యాక్ అండ్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ ఫ్రీ 30 డే ట్రయల్ తర్వాత మీకు నచ్చలేదు, సర్వీస్ నచ్చలేదు, ఏం నచ్చలేదు అనుకున్నా కానీ మీరు రిటర్న్ అయితే చేసేయచ్చు. మీకు ఇది ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా మీ రీఫండ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ 30 డే ఫ్రీ ట్రయల్ ఆఫర్లో మనకు వచ్చేసి ట్రూలీ అన్లిమిటెడ్ 150 Mbps స్పీడ్ అనేది ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకు 4K సెటప్ బాక్స్ కూడా ఇస్తారు విత్ సబ్స్క్రిప్షన్ టు 10 పెయిడ్ OTT యాప్స్ అనమాట. ఏవైతే పాపులర్ 10 OTT యాప్స్ అయితే ఉన్నాయో అవి మీకు ఇందులో ఫ్రీ ట్రయల్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు ఇంట్రడ్యూసింగ్ న్యూ జియో ఫైబర్ ప్లాన్స్ అని చెప్పి. సో ప్లాన్స్లో కూడా ఇంతకుముందు నా పాత వీడియోలో చూపించిన ప్లాన్స్ అయితే ఇప్పుడు లేవు. జియో ఫైబర్ అయితే వాటిని ఇప్పుడు చేంజ్ చేసింది. ఆ కొత్త ప్లాన్స్ ఎలా ఉన్నాయి, వాటితో వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ట్రూలీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనమాట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకు ఒక FUP అనేది ఉండేదన్నమాట, ఫెయిర్ యూసేజ్ పాలసీ. దాని ప్రకారం మనకు మంత్లీ 400 GB 600 GB అనే FUP అయితే ఉండేది. ఇప్పుడు అది మొత్తం తీసేసి మనకు ట్రూలీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అయితే ఇచ్చారు. ఎంత ట్రూలీ అన్లిమిటెడ్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆ బెనిఫిట్ ఎంత అన్నది మీకు నెక్స్ట్ కొన్ని నిమిషాలు అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి గెట్ ఆల్ 12 పెయిడ్ OTT యాప్స్ అనమాట. సో 12 పెయిడ్ OTT యాప్స్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి ప్లాన్స్ని బట్టి. అవి కూడా ఎలా ఉంటాయి అన్నది కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్స్ స్టార్టింగ్ అట్ 399 per month అనమాట. మనకు బ్రౌన్స్ ప్లాన్ 399 అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్లాన్కి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏదైతే అమౌంట్ చూపిస్తున్నారో ప్రతి దానికి కూడా మనకు 18% GST అయితే యాడ్ అవుతుంది. సో ఇదే మీరు ఫైనల్ ప్రైస్ అనేది మాత్రం అనుకోవద్దు. ఆ GST కలిపితే ఎంత అవుతుందో అన్నది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సిమెట్రిక్ స్పీడ్ అనమాట. ఇది నిజంగా చాలా వండర్ఫుల్ ఫీచర్ అని చెప్పాలి. సిమెట్రిక్ స్పీడ్ అంటే జనరల్గా అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు సేమ్ ఇస్తారనమాట. సో మీరు వేరే ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి చూసుకున్నా కానీ మీకు డౌన్లోడ్ స్పీడ్ అన్నది మాత్రమే వాళ్ళు మెన్షన్ చేస్తారు, అండ్ అప్లోడ్ స్పీడ్ అన్నది జనరల్గా తక్కువగా ఉంటుందన్నమాట. లైక్ మీకు డౌన్లోడ్ స్పీడ్ 50 Mbps ఇచ్చినట్లయితే అప్లోడ్ స్పీడ్ ఒక 5 Mbps 10 Mbps ఇస్తారనమాట. సో మాలాగా యూట్యూబర్స్కి అయితే కనుక అప్లోడ్ స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల మా వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ పర్పస్లకు అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ నార్మల్ పీపుల్కి కూడా మీరు టీవీలో HD కంటెంట్ కానీ 4K కంటెంట్ కానీ చూసేటప్పుడు మీకు అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ అనేది మంచి స్పీడ్ ఉండడం అనేది రియల్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్లాన్ని ఎలా బుక్ చేసుకోవాలి, 30 డే ఆఫర్ని ఎలా బుక్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికోసం మీరు ఇక్కడ బుక్ నౌ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీరు బుక్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు అగైన్ మీరు ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత జనరేట్ OTP అని క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. దాని తర్వాత మీరు ఆ బుకింగ్ ప్రాసెస్ అన్నది అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు ప్లాన్స్ అయితే ఉన్నాయి. బ్రోంజ్ ప్లాన్ 399తో స్టార్ట్ అవుతుంది, సిల్వర్ వచ్చేసి 700 699తో స్టార్ట్ అవుతుంది. ఈ రెండు ప్లాన్స్లో కూడా మనకు ఎటువంటి OTT యాప్స్కి అయితే సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వరు అనమాట. ఇవి ఓన్లీ ఇంటర్నెట్ కోసం బేస్ చేసిన ప్లాన్స్ అనమాట. మీకు ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు గోల్డ్ ప్లాన్ అయితే 999తో స్టార్ట్ అవుతుంది. ఇది మనకు 150 Mbps స్పీడ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందాక బ్రోంజ్ ప్లాన్ చెప్పాను కదా, 30 Mbps మాత్రమే ఉంటుంది, అండ్ సిల్వర్ వచ్చేసి 100 Mbps స్పీడ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇది మీకు డే 1 నుంచి డే 30 వరకు కూడా ఒకటే స్పీడ్ అనేది ఉంటుంది. మీరు ఎంత GB యూజ్ చేసినప్పటికీ కూడా మీ స్పీడ్ అయితే తగ్గదనమాట, అంతే ఉంటుంది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు గోల్డ్ అయితే మనకు 150 Mbps ఉంటుంది. ఇందులో ఇక్కడ నుంచి మనకు యాప్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట.
సో ఇక్కడ మనకు వచ్చేసి 11 యాప్సే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ డైమండ్ వచ్చేసి 1499 ఉంది కదా, ఇందులో మనకు 12 యాప్స్ ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ స్పీడ్ వచ్చేసి ఇక్కడ డబల్ అవుతుంది, 300 Mbps అవుతుంది అనమాట. ఇంకా మీకు స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే మీరు డైమండ్ ప్లస్ ప్లాన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు 12 యాప్స్ ఉంటాయి. దీని తర్వాత ఎక్కడ చూసినా కూడా మనకు అన్ని 12 యాప్సే ఉంటాయి. బట్ కంటెంట్ అనేది వేరే ఉంటుందన్నమాట. అదేంటనేది కూడా చెప్తాను. నెక్స్ట్ మీకు ఇంకా మంచి ప్లాన్స్ కావాలంటే ప్లాటినం, టైటానియంకి వెళ్ళవచ్చు అనమాట. సో ఈ అన్నిట్లో కంటే కూడా బెస్ట్ ప్లాన్ మనకు ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ కావాలనుకునే వాళ్ళకైతే గోల్డ్ ప్లాన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు గోల్డ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఇది సరిపోతుందా లేదా అన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఈ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే కనుక మనం నెక్స్ట్ ప్లాన్స్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 30 డే ఆఫర్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇందులో మనకు ఈ 30 డే ఆఫర్ అనేది మనకు ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని చెప్పి 2 రకాలుగా అయితే ఉంటుంది. ఎవరికైతే వైఫై రూటర్ అండ్ 4K సెటప్ బాక్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు 2500 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. అందులో 1000 రూపీస్ వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. మిగతా 1500 వచ్చేసి 4K సెటప్ బాక్స్ దాని మెయింటెనెన్స్ కోసం అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. ఇది ఫ్రీ ఆఫర్ కాబట్టి మనకు మంత్లీ ఛార్జెస్ అయితే ఏముండదు. 30 డేస్ మనం ఎటువంటి రీఛార్జ్ చేసుకోకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో మనకు 150 Mbps స్పీడ్ అయితే ఇస్తారు, ట్రూలీ అన్లిమిటెడ్ అనమాట. అండ్ మనకు ఈ కింద చూపించిన ఏవైతే ఓటీటీ యాప్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా సబ్స్క్రిప్షన్ ఇస్తారనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఫ్రీ డే ఆఫర్లో అయితే మనకు అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ అయితే ఉండదన్నమాట. వాయిస్ అన్లిమిటెడ్ అనేది కూడా ఇస్తారనమాట. దానికోసం వాళ్ళు ఒక ల్యాండ్లైన్ ఫిక్స్డ్ నెంబర్ అయితే ఇస్తారు. మనం వాళ్ళ నెంబర్తో మన జియో 4G వాయిస్ అనే యాప్ ఉంటుంది, అందులో లాగిన్ చేసి ఆ నెంబర్తో మనం కాల్స్ అయితే చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ 2 విషయానికి వస్తే ఇది వచ్చేసి ఓన్లీ వైఫై రూటర్ కావాలనుకునే వాళ్ళు, ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ టాటా స్కై కానీ డిటిహెచ్ కానీ లేకపోతే లోకల్ ఏదైనా కేబుల్ టీవీ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు టీవీ ఛానల్స్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఇంటర్నెట్ కోసం తీసుకున్నట్లయితే మీరు ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు 1500 అయితే పే చేయవలసి ఉంటుంది. స్పీడ్ సేమ్ ఉంటుంది, 150 Mbps ట్రూలీ అన్లిమిటెడ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు సెటప్ బాక్స్ తీసుకోం కాబట్టి ఎటువంటి ఓటీటీ యాప్స్ అయితే మనకు యాక్సెస్ అయితే ఉండదన్నమాట. సో మీకు ఏ ప్లాన్ కావాలంటే, ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మీద బుక్ నౌ ఆప్షన్ అయితే కొట్టచ్చు అనమాట. సో ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇది మెయిన్గా బ్రోంజ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్లాన్స్ డీటెయిల్స్ ఇవన్నీ. సో ఇక్కడ మంత్లీ ఎంత ఉంటాయి, క్వార్టర్లీ ఎంత ఉంటాయి, సెమీ యాన్యువల్కి అయితే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, యాన్యువల్కి అయితే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మీరు మంత్లీ ప్లాన్స్ తీసుకున్నట్లయితే బ్రోంజ్ ప్లాన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 399 స్టార్టింగ్ ప్లాన్ అనమాట. సో విత్ జిఎస్టీ ఇది ఎంత వస్తుందంటే 399 ప్లస్ 18% జిఎస్టీ వచ్చేసి ఇది మనకు 470.82 పైసా అయితే వస్తుంది. సో మీకు 470 రూపీస్ అయితే పే చేసినట్లయితే మీకు బ్రోంజ్ ప్లాన్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. 30 Mbps స్పీడ్తో అయితే స్టార్ట్ అవుతుంది. అన్లిమిటెడ్ డేటా అంటున్నారు, కాకపోతే ఇక్కడ మనం చూడొచ్చు కమర్షియల్ యూసేజ్ పాలసీ అప్లికేబుల్ ఆన్ ఆల్ అన్లిమిటెడ్ ప్లాన్స్ అని చెప్పి. కమర్షియల్ యూసేజ్ పాలసీ అంటే ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వచ్చినట్లయితే లాస్ట్ పాయింట్ 15th పాయింట్ అయితే మీరు చూసినట్లయితే కమర్షియల్ యూజ్ పాలసీ ఆఫ్ 3300 GB అప్లికేబుల్ ఆన్ ఆల్ అన్లిమిటెడ్ ప్లాన్స్ అనమాట. సో ఇది ఎంత ట్రూలీ అన్లిమిటెడ్ ప్లాన్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం మీరు 3300 GB పర్ మంత్ మాత్రమే యూజ్ చేసుకోగలరు. దాని తర్వాత మీకు స్పీడ్ అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. సో జనరల్గా ఇంతకుముందు 600, 400 GB ఇచ్చినప్పుడే నాకైతే సరిపోయేది. ఇంకా 3300 GB అంటే కనుక డెఫినెట్గా దాంతో నాకు ఈజీగా 1-2,000 అయితే మిగిలిపోతుంది. కాకపోతే ఎవరైతే టీవీలో ఎక్కువగా ఛానల్స్ హెచ్డి కంటెంట్ ఫుల్ హెచ్డి 4Kలో అయితే చూస్తూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఒక 1500 GB వరకు అయితే మీరు పర్ మంత్ అయితే కన్జ్యూమ్ చేయగలరు ఈజీగా. సో డేటా విషయం గురించి అయితే ఇప్పుడు మనకు ఎటువంటి భయం లేదు, మనకు అన్లిమిటెడ్ GB వస్తుంది కాబట్టి. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 1 టైం రీఫండబుల్ అప్లికేబుల్ అని చెప్పారు కదా, అది మీకు మ్యాక్సిమం వచ్చేసి 1000 రూపీస్ అయితే ఇస్తారు. ఎందుకంటే అది సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే. ఇన్ కేస్ మీరు ఫుల్ రీఫండ్ కావాలంటే కనుక మీ దగ్గర ఉన్న డివైస్ మీరు 4K సెటప్ బాక్స్ తీసుకుంటారు కదా, కంప్లీట్గా వర్కింగ్ కండిషన్లో ఇచ్చినట్లయితే కనుక మీకు ఆ అమౌంట్ కూడా రిటర్న్ అనేది చేస్తారనమాట. సో మళ్ళీ ఇప్పుడు మనం ప్లాన్స్లోకి అయితే వెళ్దాము. సో మంత్లీ ప్లాన్ ఇందాక చెప్పినట్లు బ్రోంజ్లో అయితే కనుక మనకి 399 ప్లస్ జిఎస్టీ వచ్చేసి 470 అయితే పడుతుంది. నెక్స్ట్ సిల్వర్ ప్లాన్ వచ్చేసి 699 ప్లస్ జిఎస్టీ వచ్చేసి 824 రూపీస్ అయితే మనకు పర్ మంత్ తీసుకుంటారనమాట. దీంట్లో వచ్చేసి మనకు 100 Mbps స్పీడ్ ఉంటుంది. సేమ్ ఇందులో కూడా మనకు ఎటువంటి ఓటీటీ యాప్స్కి యాక్సెస్ ఉండదు. అలాగే 3.3 TB GB అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటుంది.
సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లు ఇందాక గోల్డ్ ప్లాన్ ద బెస్ట్ ప్లాన్ అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి 999 అనమాట. ప్లస్ జిఎస్టీ వచ్చేసి మనకి 1178 రూపీస్ అయితే పడుతుంది. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే సిల్వర్ ప్లాన్ 849 ఉండేది, ప్లస్ జిఎస్టీ కలుపుకుంటే అరౌండ్ 1000 రూపీస్కి అయితే వచ్చేది. సో 1000 రూపీస్లో మనకు 100 Mbps స్పీడ్ వచ్చేది, ప్లస్ ఓటీటీ యాప్స్కి కూడా యాక్సెస్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, సిల్వర్ ప్లాన్లో ఓటీటీ యాప్స్కి యాక్సెస్ అనేది తీసేశారు. ఓన్లీ స్పీడ్ అనేది మాత్రం 150 Mbpsకి అయితే పెంచారు. దానివల్ల ఇప్పుడు మనం మినిమం గోల్డ్ ప్లాన్ అయితే తీసుకోవాలి. గోల్డ్ ప్లాన్లో అయితే మనకు 150 Mbps ఉండేది. ఇంతకుముందు గోల్డ్ ప్లాన్ ఎలా ఉండేది అంటే కనుక అది 1500 దాకా ఉండేది, అండ్ దాంట్లో మనకు 250 Mbps ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు దీన్ని 150 Mbpsకి తగ్గించి అన్లిమిటెడ్ డేటా అన్నది ఇస్తున్నారు అనమాట. సో డేటా అన్నది పెంచారు, స్పీడ్ అయితే తగ్గించారు. ఈవెన్ 150 Mbps అన్నా కూడా మోర్ దాన్ ఎనఫ్ అండి మనకి. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ అయితే ఉంటుంది. ప్రైమ్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం వాచ్ చేసుకోవచ్చు. దాంతోపాటు డిస్నీ, హాట్స్టార్, సోనీ లివ్, G5, ఆల్ట్ బాలాజీ, జియో సావన్, జియో సినిమా, ఇవన్నీ 10 OTT యాప్స్ అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. కమర్షియల్ యూసేజ్ పాలసీ అయితే సేమ్ అప్లికేబుల్ అన్నిటికీ. సో ఇది గోల్డ్ ప్లాన్ గురించి అనమాట. సో అమెజాన్ ప్రైమ్ అయితే ఉంది, బట్ నెట్ఫ్లిక్స్ మిస్ అయింది ఏంటని చూస్తున్నారా? మీకు నెట్ఫ్లిక్స్ కావాలంటే కనుక మినిమం మీరు డైమండ్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డైమండ్ వచ్చేసి మనకు 1499 ప్లస్ జిఎస్టీతో స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ ప్రైస్ వచ్చేసి 1768 అయితే పడుతుంది. ఇందులో మనకు 300 Mbps స్పీడ్ అయితే ఉంటుంది. నిజంగా ఇది సూపర్ అనే చెప్పాలి. దాని తర్వాత మనకు నెట్ఫ్లిక్స్ బేసిక్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. అగైన్ ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ చూడాలి. నెట్ఫ్లిక్స్ బేసిక్ అనమాట. ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో కూడా మనకు చాలా రకాల ప్లాన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవి డిఫరెంట్ నెట్ఫ్లిక్స్ ప్లాన్స్ అనమాట. నెట్ఫ్లిక్స్ అనేది మొబైల్కి సపరేట్ ప్లాన్ ఉంటుంది. అలా కాకుండా ల్యాప్టాప్ అండ్ టీవీలో కూడా చూడాలనుకుంటే ఇంకా మీకు మినిమం బేసిక్ ప్లాన్ అయితే ఉండాలి. సో బేసిక్ ప్లాన్ వచ్చేసి 499 పర్ మంత్ అయితే ఉంటుంది యాక్చువల్గా. ఇది ఇందులో మనకు బేసిక్ ప్లాన్లో మ్యాక్సిమం మనం బేసిక్ హెచ్డి వరకు మాత్రమే రెజల్యూషన్తో ప్లే చేయగలం వీడియోస్. హెచ్డి అంటే మీకు మ్యాక్సిమం 720p వరకు మాత్రమే ప్లే చేయగలం అనమాట. సో అలా కాకుండా మీరు ఫుల్ హెచ్డి అంటే 1080pలో ప్లే చేయాలంటే వీడియోస్ మాత్రం మీరు స్టాండర్డ్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు బేసిక్లో ఓన్లీ అట్ ఎ టైం మీరు 1 స్క్రీన్లో మాత్రమే వాచ్ చేయగలరు అనమాట. కాకపోతే మీరు స్టాండర్డ్ ప్లాన్ తీసుకున్నట్లయితే కనుక మీరు 2 స్క్రీన్స్లో అంటే అట్ ఎ టైం మీరు మొబైల్లో వాచ్ చేయొచ్చు. సేమ్ లాగిన్ ఐడితో మీరు టీవీలో కూడా లాగిన్ చేయొచ్చు అనమాట. కాకపోతే బేసిక్లో అయితే అలా కుదరదు అనమాట. ఓన్లీ ఒక స్క్రీన్లోనే వాచ్ చేయగలరు. అదే మీరు ప్రీమియం తీసుకున్నట్లయితే మీకు అట్ ఎ టైం 4 డివైజెస్లో మీరు ప్లే చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ఇవి నెట్ఫ్లిక్స్ ప్లాన్స్ అనమాట. సో ఇందులో మనకు డైమండ్ ప్లాన్లో వచ్చేసి ఓన్లీ వాళ్ళు బేసిక్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికోసం మనం అయితే 1768 పర్ మంత్ అయితే పే చేయవలసి ఉంటుంది. మీకు బేసిక్ వద్దు, మాకు స్టాండర్డ్ కావాలంటే మీరు డైమండ్ ప్లస్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు 2499 ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాలి. ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 2948 రూపీస్ అయితే పడుతుందన్నమాట. ప్రీవియస్ ప్లాన్స్కి ఎలా ఉండేదంటే కమర్షియల్ యూసేజ్ పాలసీ అనేది ఉండేది 3300 GB అని చెప్పి. కాకపోతే మీకు డైమండ్ ప్లస్లోకి వచ్చేసరికి 1250 GB ఇస్తున్నారు. డ్యూ టు లాక్డౌన్ ఇంకొక 1250 GB అనేది ఇస్తున్నారు. రెండు కలిపితే మనకు 2500 అవుతుంది. అలాగే ఇంట్రొడ్యూసరీ ఆఫర్ అని చెప్పి ఇంకొక 250 GB ఇస్తున్నారు. సో ఓవరాల్గా అంతా కలిపినా కూడా 2750 GB అయితే వస్తుంది. సో అది కూడా మోర్ దాన్ ఎనఫ్ అనే చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందులో మనకు 5 Mbps స్పీడ్ అయితే వస్తుంది. డెఫినెట్గా అంత స్పీడ్తో ఏమైనా వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డేటా కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకు వచ్చే ఓటీటీ యాప్స్లో మనకు నెట్ఫ్లిక్స్ అనేది స్టాండర్డ్ వర్షన్ అయితే ఇక్కడ మనకి ఇస్తారు. ఇందాక డైమండ్లో ఓన్లీ బేసిక్ అయితే ఇచ్చారు. డైమండ్ ప్లస్లో స్టాండర్డ్ అయితే ఇస్తున్నారు. ఇంకా మిగతా యాప్స్ అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు నెట్ఫ్లిక్స్ ప్రీమియం కావాలంటే మీరు టైటానియం ప్లాన్కి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇది మనకు 8499 పర్ మంత్. సో ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 10,028 రూపీస్ పర్ మంత్ అయితే పడుతుంది. ఇంత అమౌంట్ పెట్టి అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను. మరి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మనకు 1 Gbps స్పీడ్ అయితే ఇస్తారు అనమాట. సో స్పీడ్ ఎవరికైతే మోర్ ఇంపార్టెంట్ అని అనుకుంటారో వాళ్ళు ఈ ప్లాన్స్ని అయితే ట్రై చేయొచ్చు. ఇందాక చెప్పినట్లు ఇక్కడ మనకు ప్రీమియం, నెట్ఫ్లిక్స్ ప్రీమియం, దిస్ ఈజ్ ద హై ఎండ్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో నెట్ఫ్లిక్స్ ప్రీమియం అన్నది వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా యాప్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా మంత్లీ ప్లాన్స్ అనమాట. ఈ అమౌంట్ అయితే మీరు పే చేసినట్లయితే మీకు ఈ విధమైన బెనిఫిట్స్ అయితే వస్తాయి. అలా కాకుండా మీరు క్వార్టర్లీ ప్లాన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వార్టర్లీ ప్లాన్స్లో అయితే నాకు తెలిసి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఏం లేవు. మీరు గోల్డ్ ప్లాన్ తీసుకున్నట్లయితే 3536 పర్ మంత్ అండ్ నో బెనిఫిట్స్ అనమాట ఇక్కడైతే. సో నేను ఇంతకుముందు అయితే సెమీ యాన్యువల్ తీసుకున్నాను 6 మంత్స్కి. అప్పుడైతే నాకు 6 మంత్స్ ప్లస్ 1 మంత్ ఎక్స్ట్రా అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు సేమ్ గోల్డ్ ప్లాన్ ఇప్పుడు తీసుకున్నట్లయితే
చూద్దాం డీటెయిల్స్. ఇక్కడ 180 డేస్కి 6 మంత్స్కి అయితే కనుక సేమ్ అమెజాన్ ప్రైమ్ యాప్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి. లాంగ్ టర్మ్ బెనిఫిట్ కింద వీళ్ళు 15 డేస్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు అనమాట. సో పర్ మంత్ ఇది ఓవరాల్గా 1178 పడుతుంది కదా. 15 డేస్ ఎక్స్ట్రా అంటే మీకు ఇక్కడ ఇంకొక 650 రూపీస్ 600 రూపీస్ దాకా మీకు కలిసి వస్తుంది అనమాట. సో ఇది సెమీ యాన్యువల్లో ఉన్న బెనిఫిట్ అనమాట. ఇంతకుముందు ఎలా ఉండదు అంటే 2 మంత్స్ ఎక్స్ట్రా లేకపోతే అడిషనల్ జీబీ అనేది ఆ బెనిఫిట్స్ అయితే ఉండేవి. సో ఇంతకుముందు యాన్యువల్ ప్లాన్స్లో ఎలా ఉండేదంటే ఇంకా టీవీ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట మీరు డైమండ్ ప్లాన్, టైటానియం అవి తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు మీరు గోల్డ్ ప్లాన్ చూసినట్లయితే ఆ టీవీ ఆఫర్ అనేది అయితే తీసేశారు ఇప్పుడు. సో ఇక్కడ మనకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ప్లాన్ కింద వచ్చేసి ఓన్లీ 1 మంత్ ఎక్స్ట్రా అనేది అయితే ఇస్తున్నారు. 1200 అయితే మీకు సేవ్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఓవరాల్గా మంత్లీ ప్లాన్స్, క్వార్టర్లీ, సెమీ యాన్యువల్ అండ్ యాన్యువల్ ప్లాన్స్. సో కొత్తగా అప్డేట్ అయిన ప్లాన్స్ అనమాట. ఇన్ కేస్ మీకు ఎనీ టైం డేటా అయిపోయింది ఏదో ఒక రీజన్ వల్ల అనుకుంటే కనుక మీరు ఇక్కడ కాంబో ప్లాన్ ఉంది కదా, ఇందులో మీకు 199 ప్లస్ GST ఉంది, 7 డేస్ వ్యాలిడిటీతో వస్తుంది. సో దీన్ని మీరు బై చేసినట్లయితే మీకు 1000 GB అన్నది ఎక్స్ట్రా అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఎనీ రీజన్ వల్ల మీ డేటా అయిపోయినట్లయితే 234 రూపీస్ పే చేసినట్టయితే మీకు 1 Mbps తర్వాత ఇది 100 Mbps స్పీడ్తో వస్తుంది. ఆ 1000 GB కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు 1 Mbpsకి అయితే పడిపోతుంది. సో ఇది ఓవరాల్గా జియో ఫైబర్ లేటెస్ట్ ప్లాన్స్ అండ్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, జియో ఫైబర్ 30 డే ఫ్రీ ట్రయల్ ఆఫర్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దాని తర్వాత మనకు ఏ ప్లాన్స్ సూటబుల్ అవుతాయో మీకు ప్లాన్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటాను. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కూడా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, డెఫినెట్గా మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్.